కమలం పువ్వు పార్టీ లీడర్లు కావాలని షై పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ మీద ఈడీ దాడులు చేపిస్తుర్రట. ఈడీ సీబీఐలను చేతుల పట్టుకొని సెంట్రల్ సర్కారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కారు మీద కుట్ర చేస్తుందట. కుట్రను పసిగట్టిన ఆ కాంగ్రెస్ కరడుగట్టిన ఆ నాయకుడు ఎవలే బాలన్న అంటారా? ఇగో ఈనుండ్రి ఈయననే. అయ్యా అద్దంకి దయాకర్ గారు అసలు ముచ్చట చెప్పుండ్రి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర, సిబిఐ ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను మంత్రులను దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. ఇన్నరా ఏమంటున్నాడో? కమలం పువ్వు సర్కారు కావాలని కాంగ్రెస్ మంత్రుల ఇండ్ల మీదికి ఈడీని దోలి బదనాం చేస్తున్నదట. ఏ లీడర్లు బీజేపీని ఎత్తిపొడుస్తున్నట్టు మాట్లాడుతుండ్రో వాళ్ళందరి మీదికి ఈడీ సిబిఐ ఆఫీసర్లను పంపి సోదాలు చేపించి వాళ్ళ మీద నిందలు మోపి బదాలకు గుంజే పని పెట్టుకున్నదట. ఇప్పుడు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇంటి మీద కూడా ఈడీ ఆఫీసర్లు దాడులు చేసిరట. అయ్యా అద్దంకి గారు, మీరు మాట్లాడితే ఏమన్నా అద్దినట్టు ఉండాలి. పబ్లిక్ అంతా అమాయకుల లెక్క కనిపిస్తున్నారా, లేకుంటే మీ లీడర్లు ఏం చెప్పినా గొర్రెల లెక్క తలకాయలు ఊపుతారు అనుకుంటురా? మీ కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఏమన్నా సుద్దపూసనా? బోగస్ కంపెనీలు పెట్టి అందరినీ ఆగం చేసిండని వినబడుతున్నది. ఆయన గారి పుత్రరత్నము గడియారాల దందా పెట్టి 100 కోట్లు ముంచిండని అప్పట్లో మామూలు లొల్లి కాలేదు. మరి అవన్నీ ప్రజలకు తెలియదన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఉత్తముడు, పత్తిత్తు, ఉత్తుత్త పని చెయ్యడు అని ఏవేవో పిట్టకథలు చెప్పబడితిరి. కమలం పువ్వులను మీరు తప్పు పట్టబడితిరి. అయినా మీరు ఎన్నడూ భారతీయ జనతా పార్టీ మీదికి కయ్యానికి కూడా పోరు. మంత్రి గారి ముచ్చట ముంగట చేసి మీరెందుకు సారు మందిలా పలసనైతారంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.